జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్దమైంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి డీఆర్సీ సెంటర్లో ఈవీఎంలు వీవీప్యాట్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను పలు పోలింగ్ బూత్లను పరిశీలించారు. సమస్యాత్మకంగా ఉన్న 226 కేంద్రాల దగ్గర భద్రత మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆర్వీ కర్ణన్ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం డీఆర్సీ సెంటర్ నుంచి అందిస్తారు. ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా 2600 వరకు కూడా సిబ్బంది ఈ పోలింగ్లో పాల్గొనబోతున్నారు. మొత్తంగా ఈ పోలింగ్ నిర్వహించబోతున్నారు. మొత్తంగా 139 లొకేషన్స్లో 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ పోలింగ్ కేంద్రాలతో పాటు 3 అంచెల భద్రతను కూడా ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతతో పాటు ఈ 3 అంచెల భద్రతలో అయితే పారామిలిటరీ బలగాలు ఉన్నాయి, లోకల్ పోలీసు ఉన్నారు, అదేవిధంగా స్టేట్ పోలీసు ఉన్నారు. అందరితోటి కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం ఈ డిఆర్సీ సెంటర్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మొత్తంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి సిబ్బందికి కూడా ఒక 5 మంది సిబ్బంది టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, మరొక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత 3 సిబ్బంది ఉంటారు. ఈ 5గురికి కూడా ఈరోజు సాయంత్రం కల్లా వారికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ బూత్లకు వారు చేరుకుంటారు. ఈ వీవీప్యాట్లు అదేవిధంగా ఈ ఈవీఎంలు వీవీప్యాట్లు వీటన్నిటి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తంగా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమే వీరు సాయంత్రం కల్లా కూడా వీరంతా చేరుకోబోతున్నారు. రేపు ఉదయం అంటే ఉదయం 7 గంటల దగ్గర నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ జరిగేటువంటి క్రమంలో కూడా అంటే 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల దగ్గర ఉంటారో అది సమయం ఎంత జాప్యం జరిగినప్పటికీ కూడా వారిని అనుమతిస్తారు. కానీ అంతకంటే తర్వాత వచ్చినటువంటి వారిని మాత్రం అనుమతించేటువంటి పరిస్థితి లేదనైతే చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం 65 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 65 లొకేషన్కి సంబంధించి కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ 65 లొకేషన్స్లో 226 వరకు కూడా పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ క్లిష్టమైనటువంటిగా కూడా గుర్తించడం జరిగిన నేపథ్యంలో అయితే మాత్రం జిహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వీ కర్ణన్ అయితే మాత్రం ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా పూర్తిగా ఈ సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ పైన కూడా మొత్తంగా సర్వేలెన్స్ ద్వారా ఇటు డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అక్కడ ఎప్పటికప్పుడైతే పర్యవేక్షణ అయితే జరగబోతుంది. 3 అంచెల భద్రత ఉన్న నేపథ్యంలో ఇక రేపైతే ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ తేజ 99 టీవీ డిఆర్సీ సెంటర్ నుంచి.